వెల్కమ్ టు ర్యాక్ బిల్ ఛానల్. ఈ వీడియోలో ఫిబ్రవరి 2 సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని పరిశీలిద్దాం. మొదటగా ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్రనేల దినోత్సవం జరుపుకుంటున్నాము. అయితే దీని యొక్క ఇతివృత్తాంతం ఏమిటి, థీమ్ ఏమిటి? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి, వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ సెలబ్రేటింగ్ కల్చర్ హెరిటేజ్ అనే థీమ్తో ప్రపంచ చిత్రనేల దినోత్సవం ఫిబ్రవరి 2వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా రిలేటివ్గా డేస్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఇంటర్నేషనల్ డే ఫర్ బయాలజికల్ డైవర్సిటీ మే 22ని జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఇంటర్నేషనల్ డే ఫర్ మ్యాంగ్రూవ్స్ అంతర్జాతీయ మడడవుల పరిరక్షణ దినోత్సవం జూలై 26ని జరుపుకోవడం జరుగుతుంది. మరో ప్రశ్న పరిశీలిద్దాం. భారత కోస్ట్ గార్డ్ గురించి కింద ప్రకటనలో సరైన అంశాన్ని పరిశీలించండి. మొదటి ఆప్షన్, ఇది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. దీన్ని 1978 కోస్ట్ గార్డ్ చట్టం ద్వారా చట్టబద్ధత హోదా లభించినది. భారతదేశపు ప్రత్యేక ఆర్థిక మండలిని రక్షించడం దీని ప్రాథమిక బాధ్యత. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే మొదటిది హోంమంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేయదు, ఇది రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేయడం జరుగుతుంది. మిగిలిన రెండు కూడా సరైన ఆన్సర్లు. నిన్నటి రోజున అంటే ఫిబ్రవరి 1న కోస్ట్ గార్డ్ 50వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. అదేవిధంగా ఇటీవల దీనికి సంబంధించి ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సముద్ర ప్రతాప్ న్యూస్లో ఉండడం జరిగింది. ఇది భారతదేశపు మొట్టమొదటి కాలుష్య నియంత్రణ నౌక. మరో ప్రశ్న పరిశీలిద్దాం. బడ్జెట్ నిన్న నిర్మలా సీతారామన్ గారు 9వసారి తన ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. బడ్జెట్ 2026-27 ప్రకారం రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు లక్ష్యం ఎంత శాతంగా పేర్కొన్నారు? ఆప్షన్ ఏ 5.1%, ఆప్షన్ బి 4.5%, ఆప్షన్ సి 4.3%, ఆప్షన్ డి 3.9%. ఇక్కడ సరైన ఆన్సర్ పరిశీలిస్తే ఆప్షన్ సి 4.3%గా నేటి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు పేర్కొనడం జరిగింది. నేటి బడ్జెట్లో ఆరెంజ్ ఎకానమీ గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే ఇది దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ పండ్ల ఎగుమతులు, ఆప్షన్ బి క్రియేటివ్ ఇండస్ట్రీస్, ఆప్షన్ సి సౌరశక్తి ఉత్పత్తి, ఆప్షన్ డి చమురు శుద్ధి కర్మాగారాలు. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి క్రియేటివ్ ఇండస్ట్రీస్. నేడు బడ్జెట్లో దేశవ్యాప్తంగా ఎన్ని కొత్త హై స్పీడ్ కారిడార్లను ఏర్పాటు చేయనట్లు ప్రకటించారు? ఆప్షన్ 5, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 12. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి 7. ఇందులో 3 హైదరాబాద్ గుండా వెళ్ళడం జరుగుతుంది. ఇటీవల రామ్సార్ సైట్గా గుర్తింపు పొందిన పాట్నా పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఇక్కడ సరైన ఆన్సర్ పరిశీలిస్తే అందరూ వాస్తవంగా బీహార్ అనుకుంటారు, కానీ ఇది ఉత్తరప్రదేశ్లో కలదు. మొత్తం భారతదేశం రామ్సార్ సైట్లు 98గా ఉన్నవి. మరో ప్రశ్న పరిశీలిద్దాం. బయోఫార్మా శక్తి కింద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించినది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి 10,000 కోట్లు కేటాయించడం జరిగింది. నిన్నటి బడ్జెట్లో వాటర్ వేవ్స్కు ప్రాముఖ్యత ఇస్తూ రాబోయే 5 సంవత్సరాల్లో 20 వాటర్ వేవులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా మనకు సంబంధించిన వాటర్ వేవ్ గురించి ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, పుదుచ్చేరి కాలువను కలుపుతూ గోదావరి, కృష్ణానదుల భాగాన్ని కలిపే ఏ జాతీయ జల రవాణా మార్గం పేరు ఏమిటి? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి వాటర్ వే 4. మరో ప్రశ్న పరిశీలిద్దాం. రసాయన పరిశ్రమ నుండి వెలువడే ఉద్గారాలను తగ్గించడం కోసం ప్రభుత్వం ఏ టెక్నాలజీ కోసం నేడు బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయించడం జరిగింది? ఆప్షన్ ఏ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, ఆప్షన్ బి కార్బన్ క్యాప్చర్ యూటిలైజర్ స్టోరేజ్, ఆప్షన్ సి న్యూక్లియర్ ఎనర్జీ, ఆప్షన్ డి గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి. మరో ప్రశ్న పరిశీలిద్దాం. కేంద్ర బడ్జెట్ 2026-27లో ఎరువుల రంగానికి సంబంధించి నప్తా వార్తలో నిలిచింది. దీనికి సంబంధించి అసలైన కారణం ఏమిటి? నేటి రోజున ఆప్షన్ బి సరైనది. ఎరువుల తయారీలో వాడే దీనిపై కస్టమ్ డ్యూటీ మినహాయింపును 2026 మార్చి వరకు పొడిగించారు. ఫ్రెండ్స్, ఏపీ హిస్టరీకి సంబంధించి ఒక ప్రశ్న BA హిస్టరీ టెక్స్ట్ బుక్ నుంచి ఒక అంశాన్ని పరిశీలిద్దాం, ఒక MCQని పరిశీలిద్దాం.
చారిత్రక ఆధారాల ప్రకారం కొబ్బరి చెట్టు ఏ ప్రాంతం నుండి భారతదేశానికి పరిచయం అయిందని భావిస్తారు? ఇది బిఏ హిస్టరీలో శాతవాహనుల ఆర్థిక పరిస్థితిలో ఉన్నటి అంశం. ఆప్షన్ ఏ బ్రిటన్, ఆప్షన్ బి మలేషియా, ఆప్షన్ సి ఆఫ్రికా, ఆప్షన్ డి చైనా. వాస్తవానికి కొబ్బరి చెట్లు అనేవి భారతదేశంలో తూర్పు భాగంలో మలేషియా నుండి పరిచయం అయినట్లు మనకి ఆ బుక్లో వివరించడం జరిగింది. సరైన ఆన్సర్ మలేషియా.